ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో కూడి వచ్చినటువంటి మీ అందరికీ వందనాలు సమర్పిస్తున్నానండి. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని యొక్క సందేశాన్ని మనము విందాం. ఇశ్రాయేల్ రాజుల చరిత్రలో భాగంగా మనము హిజ్కియా జీవిత చరిత్రని గత వారం మనం ఆలోచన చేశాం. తిరిగి గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తాం. రాజుల రెండవ గ్రంథం 20వ అధ్యాయానికి హిజ్కియా తన పితలతో కూడా నిద్రిస్తున్నప్పుడు అతని కుమారుడైనటువంటి మనిషే అతనికి మారుగా రాజు అయినట్టుగా గ్రంథం తెలియజేసింది. హిజ్కియా వాస్తవానికి దేవుడు తనకి ధర్మశాస్త్రంలో శాసించినట్టుగా అనేకమైనటువంటి సంస్కరణలు అలాగే దేవునికి ఇష్టమైనటువంటి కార్యాలు జరిగించినట్టుగా మనం గత వారం తెలుసుకున్నాం. ఇప్పుడు హిజ్కియా కుమారుడు గురించి మనం ఆలోచన చేస్తాం. హిజ్కియా ఎంతగా దేవుని యొక్క క్రమాన్ని, ఆయన మార్గాన్ని దీనత్వంతో అనుసరించాడో దానికి వేరుగా తన కుమారుడు ప్రవర్తిస్తుంటాడు. గ్రంథంలో ప్రాముఖ్యంగా రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం మనం చదువుతాం. తన కుమారుడైనటువంటి మనష్షే రాజు అవుతున్నట్టుగా మాట్లాడతాడు. మనం ఆలోచన చేస్తాం. 21వ అధ్యాయం 1వ వచనం. మనష్షే ఏలనారంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములే. అతని తల్లి పేరు హెప్సి. అతడు యెహోవా దృష్టికి చెడుతనం జరిగించు ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసినట్టు హేక్రియలు చేయించు వచ్చాడు. తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములు అతడు తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములు కట్టించి ఇశ్రాయేలు రాజైన ఆహాబు చేసినట్లు దేవతా స్తంభములను చేయించి నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించుచుండే. తన తండ్రి అయిన హిజ్కియా ఏం చేశాడో దానికి ఆపోజిట్గా తన కుమారుడైన మనిషి చేయటం మొదలుపెట్టాడు. ఏం చేశాడంటే ప్రాముఖ్యంగా తన తండ్రి కట్టించిన పడగొట్టినటువంటి ఉన్నత స్థలాలని మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాడనమాట, మనిషి ఏం చేస్తుంటాడు, ఉన్నత స్థలములను తిరిగి ఏం చేస్తాడనమాట, కట్టిస్తాడు. తిరిగి కట్టించు. ఇంకా ఏం మాట్లాడుతున్నాడో గ్రంథం మాట్లాడుతుంది. గ్రంథం నుంచి మనం ఆలోచన చేస్తాం. 4వ వచనం. మరియు నా నామము ఉంచుదనని సెలవిచ్చిన యెరూషలేములో అతడు యెహోవా మందిరమందు బలిపీఠములను కట్టించాడు. సంగతి ఏంటో తెలుసా? దేవుని మందిరములో ఏం చేశాడు అనమాట, బలిపీఠములు కట్టాడు. దేవుని మందిరంలో బలిపీఠములు కట్టడం. ఇంతకీ దేవుని బలిపీఠం అక్కడ ఉంటుంది. దేవునికి బలిపీఠం కాదు కట్టడం. ఇది అన్ని దేవతలకి, బయలుదేవతలకు బలిపీఠం కట్టడం అనే రెండో విషయాన్ని ఆయన అమలుపరుస్తుంటుంటాడు. తర్వాత బాగా మరి యెహోవా మందిరంలో ఉన్న 2 సాలల్లో ఆకాశ సమూహమునికి అతడు బలిపీఠం కట్టించి అతడు తన కుమారుని అగ్నిగుండం దాటించి జ్యోతిష్యులను శకురమును వాడుక చేసి యక్షిణీగాండ్లతో శోధిగాండ్లతో సాంగత్యం చేసింది. అది సాంగత్యం. ఎవరితో? యక్షిణి గాడ్. తర్వాత సోదె వారితో సాంగత్యం
సాంగత్యము చాలా ప్రాముఖ్యమైంది. ఎవరు పడితే వారితో సాంగత్యం చేయటం పరమదేవుడు అంగీకరించడు. సాంగత్యం బహు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. కాబట్టి ఎవరితో సాంగత్యం చేయాలో వారితో సాంగత్యం చేయమని ప్రత్యేకంగా మాట్లాడుతుంది. ఇక్కడ కొరింథీయులకు 2వ పత్రిక 6వ అధ్యాయం సాంగత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు ప్రాముఖ్యంగా. 6వ అధ్యాయం 14వ వచనంలో, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధం, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహం ఏమి పొందిక, అది సమాచారం. కాబట్టి గ్రంథంలో మాట్లాడేశాడు. సహవాసం చాలా ప్రాముఖ్యం. సహవాసం చాలా ప్రాముఖ్యం. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినెడల మనం అబద్ధమాడుతూ సత్యము జరిగించుకుందాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచినెడల మనము అన్యోన్య సహవాసం గలవరమైందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమును మనం పవిత్రం చేయి. కాబట్టి సహవాసం ఏంటి? సహవాసం చీకట్లో చీకటి సహవాసం ఉంటుంది, వెలుగు సహవాసం ఉంటుంది. కాబట్టి నీ సహవాసము వెలుగు సంబంధమై ఉండాలి. ఇంతకీ వెలుగు సంబంధం అంటే ఏంటి అనమాట? దేవుడు వెలుగు అన్నాడు కాబట్టి ఈనాడు నీవు వెలుగుగా జీవితం గడపాలంటే ఏంటి దాని అర్థం? ఎఫెసీయులకు రాసిన పత్రిక ప్రాముఖ్యం గ్రంథం ఈ విధంగా మాట్లాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉంది. క్షమించాలి, 5వ అధ్యాయం 8వ వచనంలో, మీరు పూర్వం ముందు చీకటై ఉంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. అదిగో మాట్లాడుతాను, నేను వెలుగును అన్నాడంటే దేవుడు ఏంటనమాట? వెలుగు ఫలము సమస్త విధమైన మంచితనం, నీతి, సత్యమని వాడితో కనబడుచున్నది. కనుక ప్రతి ప్రభుకి ఏది ప్రీతికరమైందో దానిని పరీక్షించుతూ వెలుగు సంబంధం వలె నడుచుకునడి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించుడి అన్నాడు. నువ్వు ఇంక అంధకార క్రియలను అనుసరించకూడదు, వెలుగు సంబంధిగా బ్రతకాలి. దేవుడు వెలుగై ఉన్నాడు. మనల్ని ఏమన్నాడు? మీరు లోకానికి వెలుగు అన్నాడు. మనం లోకానికి వెలుగు అన్న తర్వాత మనం ఎవరితో చీకటితో ఉండాలా, వెలుగుతో ఉండాలా? అంధకార సంబంధం క్రియలో పాలుపంపులు పొందాలా? లేదు. కాబట్టి ధర్మశాస్త్రాన్ని అనుసరించి మనషే బహు జాగ్రత్తగా తన తండ్రి అనుసరించినట్టుగా నడవలసిన బదులుగా ఏం చేశాడంటే, ఎవరినైతే తన తండ్రి వెళ్ళగొట్టాడో వాళ్ళందరితో మళ్ళీ తిరిగి సాంగత్యం చేయటం ప్రత్యేకంగా కొనసాగిస్తుంది. కావున ఈనాడు సహవాసాన్ని బహు జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. నీకు దుర్నీతికి, నువ్వు నీతి అనుకో, నీకు దుర్నీతికి సాంగత్యం అనుకో. నువ్వు ప్రత్యేకంగా సత్యం అనుకో, అబద్ధంతో సాంగత్యం చేయకు. నీవు ప్రత్యేకంగా పరిశుద్ధుడు అనుకో, పాపంతో సాంగత్యం చేయకూడదు. నీవు దేవుని ఆలయం అనుకో, అలాగే విగ్రహంతో సాంగత్యం చేయకూడదు. కాబట్టి గ్రంథం ఏం మాట్లాడుతుందనంటే, ధర్మశాస్త్రంలో యక్షిగాళ్లకు శోధిగాళ్లతో అసలు వాళ్ళని నీ సముఖంలో ఉంచకూడదని దేవుడు తెలియజేస్తే మనుష్య నేరుగా వారితోనే ఏం చేస్తున్నాడు? సాంగత్యం చేస్తున్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు అనే సమాచారం మనం ఆలోచించాలి. 7వ వచనం, రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 7వ వచనం, యెహోవా అతని కుమారుడు సొలొమోనుకును ఆజ్ఞ ఇచ్చి, ఈ మందిరమున ఇశ్రాయేలు గోత్రస్థానముల్లో నుండి యెరూషలేమునందు నా నామమును సదాకాలం ఉంచుదనని సెలవిచ్చిన యెహోవా మందిరమందు తాను చేయించిన అషేరా ప్రతిమను ఉంచాడు. ఏం చేశాడనమాట? మందిరంలో ఉన్న వాటన్నిటిని తన తండ్రి తీసి పడేశాడు. మళ్ళీ తిరిగి ఏం చేస్తున్నాడు అనమాట? అషేరా దేవతను ఏం చేశాడు అనమాట?
మందిరంలో పెట్టాడు, మందిరంలో పెట్టాడు, మందిరంలో నిలబెట్టాం. అంటే ప్రజలు దేవుడిని పూజించడం మానేసేయాల, అందరూ ఎక్కడికి రావాలన్నమాట, అక్షర దేవత దగ్గరికి రావాలి. ఇంతకు అక్షర దేవత ఎలాంటిది అనే సంగతి మనం చూడాలంటే దినవృత్తాంతాల 2వ గ్రంథానికి వెళ్దాం. ఒక్క నిమిషం అక్కడికి వెళితే ఏం మాట్లాడుతున్నాడు అనే సంగతి మనకు అర్థమైంది. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం. 33వ అధ్యాయం గ్రంథంలో ఇలాగ మాట్లాడుతుంటాడు. 7వ వచనం. ఇశ్రాయేలు గోత్రస్థానములన్నిటిలో నేను కోరుకునే యెరూషలేమునందు నా నామం నిత్యం ఉంచెదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను, విధులను, ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకొనుటకై వారు జాగ్రత్త పడినేడల మీ పితల్లో నేను ఖాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలును నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడు సొలొమోనుతోనూ దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమందు మనిషే తాను చేయించిన చెక్కుడు విగ్రహమును నిలిపాను అన్నాడు. ఏంటనమాట అక్షర దేవత అంటే? అక్షర దేవత అంటే ఏంటనమాట? చెక్కుడు విగ్రహాన్ని ఒకటి నిలిపాడు. చెక్కుడు విగ్రహాన్ని నిలిపాడు. ఎక్కడ? జీవం గల దేవుడు మందిరంలో నివసించే పరిస్థితులు ఉంటే ఆ మందిరంలో దేవుణ్ణి పక్కన పడేసేసి దేవుని పూజించడం మానేసి ఏం చేస్తారనమాట, ఒక చెక్కుడు విగ్రహాన్ని ప్రత్యేకంగా ఆ మందిరంలో నిలిపినటువంటి మనసు నిలిపి అందరూ దాన్ని పూజించేటట్టుగా ప్రత్యేకంగా దేవుని ధర్మశాస్త్రాన్ని విడిచి ప్రవర్తించేటట్టుగా చేసేసాడు. కింద భాగం ఇంకో మాట ఏమన్నాడంటే 9వ వచనం చూడండి. అక్కడ దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రకారము మనిషి యోధా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలు ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్యజనుల కంటేనూ వారు మరింత అక్రమంగా ప్రవర్తించిన చెడు కార్యం. అది సమాజం. అన్యజనుల కంటేనండి అంటే ఏంటి దాని అర్థం? ఇంతకీ అన్యజనుల కంటేను అని అంటే దాని అర్థం ఏంటి అంటే లోకస్తులు కూడా అలాగే చేయరు, అంత భయంకరంగా చేశాడని అర్థం. అంటే అన్యజనుల కంటే విపరీతంగా ఏం చేశాడనమాట, దేవునికి కోపం పుట్టించాడు. ఆయన కాదు, తన ప్రజలు కూడా, తన రాజ్యంలోని ప్రజలు కూడా దేవునికి కోపం పుట్టించేటట్టుగా అన్ని జనుల కంటే విపరీతంగా. ఈనాడు లోకస్తులు ఆచరించే పద్ధతులు, ఈనాడు క్రైస్తవులు ఆచరించే విధానం వారికంటే మిన్నగా ఉన్నాయేమో ఒకసారి చూసుకోవాలి. నా మాట మీకు అర్థమవుతుందా? వాళ్ళు ఆచరించే కొన్ని ఉంటుంటాయి, దానికంటే మిన్నగా మనం ఏమైనా ఆచరిస్తున్నామో చూసుకోవాలి. ఎందుకంటే దాన్ని దేవుడు అంగీకరించలే ఇక్కడ. ఎందుకంటే అన్ని జనులు, లోకస్తులు అన్ని జనుల కంటే విపరీతంగా చేస్తున్నాడు అనమాట ఈ మనిషి. ప్రజలందరూ దాన్ని అనుసరించేటట్టుగా ప్రోత్సహించాడట. కాబట్టి లోకస్తులు వారికి తెలిసిన దాంట్లో దాన్ని పోతా ఉంటే దానికంటే మించినంతగా క్రైస్తవుడు ప్రవర్తిస్తే పరమదేవుడు ఊరుకుంటాడా? ఆలోచించేయాలి. ఎలాగే ఎన్ని ఉంటాయి అన్నమాట. అలాగే చచ్చినోడు చచ్చాడు, ఊడ్చిపెట్టే దగ్గర ప్రత్యేకంగా రాజకీయం. ఏమి రాజకీయం? వాడంట ఇంట్లో తాగుతున్నాడంట, తాగటం వాడికి బాగా ఇష్టం అంట. వీడు చచ్చే సమాధిలో కూడా తాగుతాడు. ఒక సరస్సు దాంట్లో లోపల వీడికి మాంసం అంటే ఇష్టం అంట. కాబట్టి అరే వాడు మాంసం అంటే ఇష్టం, కోడిని పడేయంటారు లోపల. కాబట్టి కోడిని లోపల పడేయండి. ఇంకేం చేస్తుంటారు సార్ వీడు బాగా, నాకు తెలిసిన వాళ్ళ సంగతి చెప్తున్నా, బాగా గ్రంథాన్ని పుస్తకాలు చదువుతున్నాడంట. ఈ పుస్తకాలు చదువుతుంటాడు రా. ఇక తాత లేచిన కాడి నుంచి పుస్తకాలు చదువుతాడు, సమాధిలో కొనుక్కున్నా కూడా పుస్తకాలు చదువుతాడు. కళ్ళజోడు కూడా అక్కడ పెట్టండి రా. ఏంటనమాట? వాడు కళ్ళజోడు అక్కడ పెట్టాలంట, వాడు చదివే పుస్తకాలు అక్కడ పెట్టాలంటే వాడు చదువుతాడంట. చదువుతాడా? తెల్లారిపాటికి వాడే కుళ్ళిపోవటం, వాడితో పాటు పుస్తకాలు కుళ్ళిపోవటం, కాలిపోవటం ఏంటనమాట.
అది లోకస్తులు అన్ని జనులు అనుసరించాయి అనుకో, నువ్వు కూడా అలాగే వ్యవహరిస్తే ఏం జరిగించినట్టు అనమాట. ఇంతకీ మనిషే కంటే నువ్వు పెద్ద విశేషం ఏంటి ప్రత్యేకంగా? కావున క్రైస్తవులం అని చెప్పుకుంటుంటాడు అనమాట. అరే దీపం చూసి వచ్చావా? ఏం చూసి రావాలంట? దీపం చూడకపోతే వాడు పోయినోడు ఇంట్లోకి వచ్చి పడతాడు అన్నట్టుగా దీపం చూసి వచ్చావా? అది లోకస్తులు చేసే కార్యక్రమం. ప్రత్యేకంగా దీపం ఇల్లంతా శుభ్రం చేసేయాలంట. చేసిన తర్వాత జనం వచ్చి దీపం చూడాలంట. ఎవడు పెట్టాడు దీపాన్ని? ఇది అన్ని జనుల ఆచారం. అన్ని జనులు అనుసరించిన తర్వాత మళ్ళీ తిరిగి దాన్ని అనుసరించే కార్యక్రమం. నీవు ఒక క్రైస్తవుడు దాన్ని అనుసరిస్తే ప్రత్యేకంగా దేవుడు అంగీకరిస్తాడా? నువ్వేం చేస్తున్నామంటే వాళ్ళు అనుసరించారు అనుకో, వాడికి మిన్నగా చేసే కార్యక్రమం ఏంటంటే నువ్వు చూసి వచ్చావా అంటావన్న. దీపం చూసి వచ్చావా అన్నాడు అనుకో, అంటే ఏంటి పరిస్థితి? చనిపోయినోడు చచ్చాడు, చచ్చినోడిని పారేసి వచ్చావు. అరే స్నానం చేయకోకుండా నువ్వు అన్నం వడ్డిస్తున్నావేంటి? ఏం చేయాలంట? స్నానం చేసి అన్నం వడ్డించాలంట. ఎందుకని? ఆచారంగా ఆలోచన. స్నానం చేసి ఎందుకు వడ్డించాలంటే వాడి మీద బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి వాడు మోసుకెళ్ళావు, అసభ్యమైనటువంటి ప్రాంతంలో వాడిని పెట్టావు కాబట్టి చేతులు ముట్టుకుని ఉంటావు కాబట్టి దానికి సంబంధించిన బ్యాక్టీరియా నీ మీద ఉంటుంది కాబట్టి నువ్వు స్నానం చేసి భోజనం వడ్డించాలి. అది ధర్మం. అలా కాకుండా ఏమంటాడంటే, అరే నువ్వు ఏమంటారన్నమాట వాస్తవానికి చచ్చిన వాళ్ళని మైలు కాదు, అది కాదు. నేను అనేది ఏంటంటే పక్కనోడు చేయడు స్నానం, దాయాదే చెయ్యాల. అర్థమవుతుంది అన్నమాట మీకు? ఆ ఇంటి పెరటోడే చేయాలి, ఇంక మిగతా వాడు చేయడు. వాడు బాగానే ఉంటాడు, వాడు వడ్డిస్తే ఏం కాదు, వాడు భోజనం నిలబడి వడ్డించడం ఏం కాదు. కానీ ఎవరు చేయాలి స్నానం? ఆ ఇంటి పేరు గల్లవాడు మాత్రం స్నానం చేయాలంట. ఎక్కడుంది అది గ్రంథంలో ఎక్కడుంది? నేనేమంటున్నానంటే అన్ని జనుల కంటే విపరీతంగా ప్రవర్తించే జీవితం పరమదేవుడు అంగీకరిస్తున్నాడా మనిషి విషయంలో? నువ్వు మౌనం ఉండాలి. ఎవరన్నా మాట్లాడారనుకో అలాగా సరేనండి అంటాం, మెదలకుండా ఉండాలి. అంతేకాకుండా అరే పెద్దామని చెప్పింది నువ్వు చేయవా అంటే ఏంటి దాని అర్థం? పెద్దామని చెప్తుంది, మన పెద్దలు చెప్పారు కాబట్టి మనం ఏం చేయాలి? పెద్దలు చెప్పినట్టుగా నడుచుకోవాలి. పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటావా లేకపోతే దేవుడు చెప్పినట్టు నడుచుకుంటావా? ఏం చేయాలి? జాగ్రత్తగా ఆలోచించాలి. అమ్మాయి పెళ్ళి కూతురు అయ్యి అత్తగారింటి దగ్గరికి వస్తాం. అత్తగారింటి దగ్గరికి వస్తే ఏం చేయాలా? ఏమో లోపలికి రాకూడదు, కాళ్ళు గడిగిన దాకా లోపలికి రానిరు మనుషులు. ఇంటోళ్ళు పోయి కాళ్ళు గడిగి అమ్మాయి పెద్ద దిష్టి తీసి ఒకవేళ లోకంలో ఉందనుకో, ఈనాడు క్రీస్తులో ఎంతో భక్తి, ఎంత ప్రార్థన పొరలు అండి మేము, ఎంత వాక్యం చదువుతామండి, లేచిన కాంచి టీవీలో వాక్యమే వింటామండి. ఏంటి పరిస్థితి? నువ్వు చేసేది అన్ని జనుల కంటే విపరీతమైన వాదన. ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక విశేషమైన మాట మాట్లాడుతుంటాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. ఈనాడు పరమందుని దేవుడు క్రీస్తు ప్రభు రక్తంలో మనల్ని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఒక విశేషమైన జనంగా ఏర్పాటు చేశాక మరి తిరిగి సిగ్గులేని వరంగా జీవితం గడపటం అనేది పరమదేవుడు అంగీకరించే కార్యక్రమం కాదు. 4:17 చూడండి. అన్ని జనులు నడుచుకున్నట్లు లేదండి మేము నడుచుకుంటామండి, మేము ప్రార్థనకు వస్తాం కానీ మేము ఏం చేస్తామన్నమాట, కొన్ని మాత్రం చేయకపోతే మా ఇంట్లో పెద్దోళ్ళు ఒప్పుకోరు. ఏమన్నాడు తెలుసా? కింద భాగంలో 18 చూడండి. వారైతే వెలుగు సంబంధాలా కాదు, వాళ్ళు చీకటి సంబంధులు అన్నాడు గ్రంథంలో. రెండోది తమ హృదయ కాఠిన్యం, వాస్తవానికి హృదయ కాఠిన్యం అజ్ఞానంతో చేసిన కార్యక్రమాలు జీవంలోంచి వేరైపోయారు, సచ్చిన వాళ్ళు అయ్యారు అన్నమాట. సచ్చిన వాళ్ళు వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు. వమో వారు సిగ్గులేని వారంట. మరి ప్రత్యేకంగా వారు సిగ్గులేని వారై నానా విధమైన అపవిత్రతకు అత్యాస జరిగించుతాం, తమను తామే కాముకత్వానికి అప్పగించుకుంది. సార్ గ్రంథం చెబుతుంది అన్ని జనులు అనుసరించినట్టు ఇక మీద మీరు చేయకూడదు. లేదంటే మా నాన్న చేయలేదు నేను చేస్తాను, చెయ్యి
అన్నాడు అనమాట. ఇసుకే చేయలేదు, ఇసుకే ఉన్న వాటిని అన్నిటిని తీసి పడేశాడు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు మనిషి, మళ్ళీ తిరిగి దాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తాడు. ఈనాడు మన తాతలు, మన తండ్రులు ఏదైతే చేయలేదో అది మేము చేసి గొప్పవాళ్ళమని ప్రదర్శించుకునే కార్యక్రమం చేస్తే లోకం ప్రకారంగా, లోక పద్ధతుల ప్రకారంగా దేవుడు అంగీకరించబడతాడు. ఏమండి, నేను సంఘానికి వెళ్ళానండి, ఎంత పాటలు పాడానండి, ఎంత వాక్యం చదివానండి, ఎంతగా సువార్తను విస్తరణ చేశానండి, అనేకులకు చెప్పానండి. చెప్తే చెప్పొచ్చు, నువ్వెవడో నాకు తెలియదు, అక్రమం చేయవాడా, నువ్వెవడో నాకు తెలియదు. కావున బహు జాగ్రత్తగా జీవితాలు గడపాల్సిన అవసరం. ప్రియమని దేవుని పిల్లరా, దేవుడు అంగీకరించబడతాడు. కాబట్టి మనం రాజుల రెండవ గ్రంథానికి వచ్చేస్తాం. 21వ అధ్యాయం 9వ వచనంలో మాట్లాడుతున్నాడు అనమాట. మనం ఇక అక్కడ చదివిన దినవృత్తాంతంలో అన్ని జనులు నడిచినట్టుగా అన్నాడు కదా, ఇక్కడ ఇంకో పదాన్ని ఉపయోగిస్తాడు. 9వ వచనం, ఇశ్రాయేలు ఎదుట యెహోవా లయము చేసిన జనులు జరిగించిన చెడుతనమును మించిన చెడుతనము చేయనట్లు మనిషి వారిని రేపు. అది సంగతి. మించిన చెడుతనం అంటే ఇది మించిన చెడుతనం అంటే విపరీతం, వారికంటే ఎక్కువ అని అర్థం. వారికంటే ఎక్కువ అని అర్థం. వచ్చిన చుట్టాలు వచ్చారు, ఏమండి మా కుటుంబానికి ఒక పద్ధతి ఉంది, ఈ పద్ధతి ప్రకారంగా మేము వ్యవహరిస్తాం, మీరంటే మాకు గౌరవం అని చెప్పేసి వారి నోరు మోపించారు. అలా వారి నోరు మోపించి మనం ఏం చేయాలంటే గ్రంథం ఏం శాసించిందో ఆ గమన ప్రకారంగా కార్యక్రమం జరిగింది. అరే కొబ్బరికాయలు ఇచ్చారా, ఆ కొబ్బరికాయలు వాడు కొట్టడం ఏందో, మళ్ళీ అది పలారంగా పెట్టడం ఏందో దౌర్భాగ్యం. ఆ మాట మీకు అర్థమైందా? ఏం చేస్తుంటారు మనవాళ్ళు? వీడు కొడతారు కొబ్బరికాయలు, వాడు మనవడిని 100 మంది కొట్టించి ఏం చేస్తారన్నమాట, మళ్ళీ అదే కొబ్బరి ముక్కలను తీసుకెళ్ళి పెడతారు. ఎవడు కొట్టాడు ఇవన్నీ? ఏం చేశారన్నమాట, లోకస్తులు చేశారండి, బాగానే ఉంది. ఈనాడు క్రైస్తవుడి పరిస్థితి ఏంటి? దేవుడు తన గ్రంథంలో భక్తి కలిగిన క్రైస్తవులకి ఏం శాసించాడు అనే సంగతి ప్రత్యేక పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ఎన్నో ఆచారాలు అన్ని జనులు నడిచిన దానికంటే మించినంతగా మనిషి చేసినట్టుగా ఈనాడు నీవు నేను క్రైస్తవుడిగా చేస్తే పరమ దేవుడు అంగీకరిస్తాడంటవా మన భక్తిని? మనం రాలిపోతే ప్రభువునందు నిద్రించిన వాడు ధన్యుడు అన్నాడు గ్రంథంలో. నువ్వు నిజంగా ప్రభువునందు నిద్రించే పరిస్థితి ఉంటుందా? పరిశీలనగా తెలుసుకోవాలి. పరమదేవుడు శాసించిన దాని ప్రకారం మనం ప్రవర్తించడానికి ప్రయత్నం చేయాలి. కింద భాగంలో ఈ మనిషి చేసినటువంటి కార్యక్రమాలకి ఏం జరుగుతుందో అనే సంగతి మనము ఆలోచన చేయాలి. 10వ వచనం, కాగా యెహోవా తన సేవకులైన ప్రవక్తల ద్వారా ఇలాగ సెలవిచ్చెను, యోధారాజన మనిషే ఈ హేయ కార్యాలను చేసి తనకు ముందున్న అమోరీలకు మించిన చెడుతనం కనపరిచి తాను పెట్టుకున్న విగ్రహముల వలన యోధావారు పాపం చెడు కారకుడు. కావున ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, వినివారు 2 చెవులు గింగురుమన్నంతగా కీడు యెరూషలేము మీదకిని యోధావారి మీదకి రప్పించుచు నేను షోమ్రోనుకి కొలిచిన నూలును ఆహాబు కుటుంబీకులను సరిచూసిన మట్టపు గుండును యెరూషలేము మీద సాగదీగుదును అని చెప్పేసాడు. అంతే సార్. ఏం చేస్తాడంట, షోమ్రోనికి ఏం చేశాడనమాట, నూలు పెట్టి కొలిశాడు. రెండోది ఏం చేశాడు, ఆహాబు కుటుంబాన్ని ఏం చేశాడనమాట, మట్టపు గుండేసి ప్రత్యేకంగా కొలిశాడు. తేలిపోయింది, అసలు నీట్గా తేలిపోయింది. అంటే ఏంటి దాని అర్థం? షోమ్రోనికి, ఇశ్రాయేల్ దేశానికి మహాపడ్డ. ఆ షోమ్రోనున్న ప్రజల్ని ఏం చేశాడు అనమాట, నూనె పోగుతో ప్రత్యేకంగా. ఏం జరిగింది నూనె పోగు? దేనికి? ఇదిగో ఈ కట్టుబడి ఉందనుకో, ఈ కట్టుబడి ఇద్దరి నుంచి అదరికి తాడేస్తాడనమాట. అది నూలంటే అట్లా కొలవటం. రెండోది మట్టపుండు అంటే ఏంటనమాట, తూకం వేస్తేనే దీనికి సరిపాలగా కరెక్ట్గా రాయి పేర్చడానికి అవకాశం. ఆ విధంగా పరమదేవుడు ఏం చేశాడంటే తన కొలనూలుతో మట్టపు గుండుతో నీట్గా ఏం చేశాడు అనమాట, షోమ్రోనుని ఆహాబు కుటుంబాన్ని కొలిసినట్టుగా. ఇప్పుడు దేని కొలబోతున్నాడు అన్నాడు, దేని కొలబోతున్నాడు?
యోధా దేశాన్ని, మనిషి అని యోధా దేశాన్ని కొలవబోతున్నాడు అని చెప్పేశాడు. కాబట్టి ఆహాబు కుటుంబానికి, షోమ్రోనికి ఎంత భయంకరమైన పరిస్థితి వచ్చిందో అదే స్థితిని ప్రాముఖ్యంగా యోధా దేశం మీద కూడా రప్పించబోతున్నాను. అది వినేవాడికి రెండు చెవులు ఏమంటాయంట, గింగురుమనేటట్టుగా. ఎప్పుడు లేదు అది గింగురుమనే పరిస్థితి, ఇప్పుడు రప్పిస్తున్నానని చెప్పేసి దేవుడు దేన్ని బట్టి అంటావు? గింగురుమనే రప్పించేది దేన్ని బట్టి? ఇదిగో దేవుని ఎదుట మనిషే చేసినటువంటి విపరీత ప్రవర్తనకి పరమదేవుడు నొచ్చుకున్నాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే దేవుని కన్నులు ఎదుట విపరీతమైన ప్రవర్తనతో జీవితం గడుపుతుంటావో పరమదేవుడు ఏం చేస్తాడనమాట, చెవులు గింగురమనేటట్టుగా వార్తలు నీ చెవులో పడేటట్టు చేస్తాడు. ఏం జరుగుతుందనమాట, పరమదేవుడు ఏం చేస్తాడు, తను ఏదన్నా మనుషుల్ని ప్రత్యేకంగా కొలవాలంటే ఎట్ట కొలుస్తాడనమాట, ఎలా కొలుస్తాడు? మట్టపు గుండు దేవుడు ప్రత్యేకం వాడుకునేటువంటి పరిస్థితి అదనమాట. మట్టపు గుండును ఉపయోగిస్తుంటాడు. గ్రంథం నుంచే ఒక మాట మీకు తెలియజేస్తాడు. యెషయా గ్రంథంలో ప్రాముఖ్యంగా ఈ పదాన్ని వాడుతుంటుంటాడు. ఇరవై 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 28. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. ఇది ప్రత్యేకంగా షోమ్రోన్ని దేవుడు ఎలా కొలుస్తున్నాడో అనే సంగతి 28వ అధ్యాయంలో తెలియజేసే సమాచారం. దీనిలో ప్రాముఖ్యంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే 16వ వచనాన్ని మనం చదువుతాం. 16వ వచనం, 28వ అధ్యాయం యెషయా గ్రంథం 16వ వచనంలో ప్రభువు యెహోవా ఎలాగో సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసినవాడు నేనే. అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి ఉన్నది. విశ్వసించేవాడు కలవరప. నేను న్యాయము కొలనూలుగాను నీతి మట్టపు గుండుగాను పెట్టేది. అది సంగతి. దేంతో? ఇదిగో న్యాయం అనే కొలను, నీతి అనే మట్టపు గుండుతో పరమదేవుడు ఏం చేస్తాడనమాట, కొలత కొలుస్తాడు. న్యాయం అని కొలనూలుకి నువ్వు దొరికేవనుకో చక్కగా అది కట్టబడతావు. అలాగ నీవు కట్టబడతా పోతుంటావు. ఒకవేళ ఈ కొలనూలుకి కరెక్ట్గా రాలేదనుకో, ఈ యొక్క రాయి తన పెట్టబోయే రాయి కొలనూలుకి రాలేదు, అడ్డదిడ్డంగా ఉందనుకో, ఏం చేస్తాడు మేస్త్రి? తీసి పక్కన పడేస్తాడు. లేదంటే ఏం చేస్తాడు, దాన్ని కాపీ తీసుకుని దాన్ని మొహాన్ని పెట్టి కొట్టినట్టు కొడతాడు. కాబట్టి ఏం జరగాలన్నమాట, ఈ యొక్క కొలనూలుకి సరిగా నువ్వు అతుకుబడాలి, నీట్గా ఉండాలి. కాబట్టి పరమదేవుడు న్యాయమని కొలనూలుతో నేను కొలుస్తుంటే నువ్వు చక్కగా మచ్చబడేటట్టు ఉండాలి. రెండోది మట్టపు గుండుతో నిలువుగా నేను కాటేస్తే ఆ విధంగా నువ్వు నిలబడాల్సింది. కాబట్టి షోమ్రోన్ని ఆహాబు కుటుంబాన్ని అలా కొలిసినట్టుగా పరమదేవుడు ఏం చేస్తాడు అనమాట, మనిషిని అలాగే యోధా ప్రజల్ని కొలబోతున్నాడు అని చెప్పేసి మాట్లాడేశాడు. ఈనాడు దేవుడు నీతితోనూ న్యాయంతోనూ కొలనూలు మట్టపు గుండుతో నేను కొలిస్తే నిజంగా ఫిట్ అయిపోతావా? ఫ్రేములో ఫిట్ అవ్వాలి. నా మాట మీకు అర్థమవుతుందా? కళ్ళజోడు ఉంది, ఆ కళ్ళజోడు ఫ్రేములో అద్దాన్ని దేవుడు చక్కగా కట్ చేసి ఫ్రేమ్లో ఫిట్ చేసేస్తాడు. ఫిట్ చేయకపోతే ఏం చేస్తుంటాడు, అది పగులుతుందో తీసి పక్కన పడేస్తుంటాడు. కాబట్టి ఫ్రేమ్లో ఫిట్ అవ్వాలి. కాబట్టి గ్రంథంలో ఏమన్నాడంటే, యేసు ప్రభు ముఖ్యమైన మూలరాయి అన్నాడు. ముఖ్యమైన మూలరాయి. ఈ మూలరాయికి ఏం చేస్తాడు అనమాట, మట్టపు గుండు పెడతాడు, తర్వాత కొలనూలు వేస్తాడు,
ఈ రాయిగా తగ్గట్టుగా నువ్వు ఉండాలి. కాబట్టి నీతి న్యాయం అనే కొలనూలు మట్టగుండును ఉపయోగిస్తే ఆయన ముఖ్యమైన మూలరాయి అయితే ఆ రాయికి తగ్గట్టుగా ధీటైన రాయి ఉండాలి. ధీటైన రాయి ఉండాలి, లేకపోతే దాంట్లో ఫిట్ కావాలన్నమాట. ఆ ఫ్రేమ్లో ఫిట్ కావు. కాబట్టి పరమదేవుడు ఫిట్ చేసుకోవటానికి ఏం చేస్తాడనంటే నీతి న్యాయం కొలనులు మట్టగుండును ఉపయోగిస్తాడు. కాబట్టి అషూర్ రాజుని, అలాగే క్షమించాల ఆహాబ్ రాజుని, అలాగే మనషేని, అలాగే ఇశ్రాయేల్ ప్రజల్ని, అలాగే యోధా ప్రజల్ని దేవుడు ఆ రీతిగా డిజైన్ చేసినట్టుగా మాట్లాడేసి ఇంకేం జరుగుతుందో సంగతులు చూస్తాం. 21వ అధ్యాయం 14వ వచనంలో, మరియు నా స్వాస్థ్యంలో శేషించిన వారిని నేను త్రోసివేసి వారి శత్రువుల చేతికి వారిని అప్పగించాను. వారు తమ పితరులు ఐగుప్తు దేశంలో నుండి వచ్చిన నాటి నుండి నేటి వరకు నా దృష్టికి గీడి చేసి నా కోపం పొడిచున్నారు కనుక వారు తమ శత్రువులందరి చేత దోచబడి నష్టమునందుతారు. మరియు మనిషి యెహోవా దృష్టికి చెడు నడత నడిచి యోదావారిని పాపంలో దింపినది గాక యెరూషలేములోను ఈ కొన నుండి ఆ కొన వరకు రక్తంతో నిండినట్లుగా నిరపరాధుల రక్తము బహుగా ఒలికించినది సమాజం. నిరపరాధులను చంపాడు. అర్థమవుతుందా? నిరపరాధులను చంపాడు. ఎవరైనా ఉన్నారా నిరపరాధులను చంపిన వాళ్ళు? యోధస్కరైతే కాదు కదా, నిరపరాధి అయింది ప్రభుని యేసు, చంపింది ప్రతి ఒక్కరు. మీరు సిలువ వేసిన యేసునన్నాడు అపోస్తలుల కార్యగ్రంథం 2:36లో. మీరు సిలువ వేసిన యేసుని అంటే మీరంటే వాసనగా అపోస్తలుడైన పౌలు అక్కడ చేరినటువంటి ఇశ్రాయేలులకి యోధావారితో మాట్లాడుతూ మీరు సిలువ వేసిన యేసునన్నాడు. మీరు సిలువ వేసిన యేసుని అంటే వాళ్ళే కాదు, ఈనాడు నీవు నేను కూడా ప్రభుని యేసుక్రీస్తుని ఏం చేస్తున్నాం? సిలువ వేస్తానే ఉన్నాం. ఎవరిని? నిరపరాధిని. ఆయనలో ఏ దోషం నాకు కనపడలేదని అంటే మాకొక నియమం కలదు. ఆయన దేవుని కుమారుడని చెప్పుకున్నాడు కాబట్టి మీరు సిలువేయాలి, సిలువేయమని కేకలు వేశారు. కాబట్టి నిరపరాధిని చంపినటువంటి పరిస్థితి కనపడతాం. కావున ఈ యొక్క మనిషి ఏం చేస్తున్నాడు అంటే నిరపరాధుల్ని తన రాజ్యంలో చంపినట్టుగా గ్రంథం తెలిపిస్తుంది. ఒక విచిత్రమైన ఏర్పాటు ఏంటంటే వీళ్ళందరూ యోధా రాజుల్లో నీతి కలిగిన వాడు తన తండ్రి, మనిషి తండ్రి హిజ్కియా. అక్కడక్కడ నీతిగా వ్యవహరిస్తారు. ఆరంభంలో అంత్యంలో భ్రష్టులు అయిపోతారు. కానీ మనిషికి ఉన్న ఒక విచిత్రమైన ఏర్పాటు ఏంటంటే ప్రారంభంలో దేవుని మీద బహుగా తిరుగుబాటు చేసిన వాడు దేవుని యొక్క సందేశం ప్రవక్త ద్వారా తనకు చెవునబడిన తర్వాత జరిగే ఏర్పాట్లు వేరుగా ఉంటాయి. దినవృత్తాంతాల 2వ గ్రంథం జాగ్రత్తగా మనం చదవాలి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 10వ వచనం నుంచి మాట రాయబడం. 10వ వచనం నుంచి, యెహోవా మనిషికును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవి యొక్కకపోయిరి. కాబట్టి యెహోవా అషూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించారు. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతన్ని పట్టుకొని గొలుసులతో బంధించి అతను బబులోనుకు తీసుకుని పోయారు. అర్థమవుతుందా? ఎవరిని తీసిపోయారు? అషూరీయులు బబులోను దేశాన్ని తీసిపోయారు, పట్టుకుపోయారు. ఇదిగో చేసిన పిచ్చి పనులన్నిటికీ పరమదేవుడు అషూరు రాజును లేపి అక్కడ ఉన్నటువంటి వారిని చేత బబులోను రాజ్యాన్ని తీసుకెళ్ళాడు. కానీ జరిగిన ఏర్పాటు అంటే కింద భాగంలో ఉన్నట్టు ఏమన్నాడు చూడండి. అతడు శ్రమలో ఉన్నప్పుడు తమ దేవుడైన యెహోవాను బతిమలాడుకుని తన పితల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకును అతని రాజ్యమునకును అతను తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకోండి. ఇది సమాచారం. ఏం జరగాలన్నమాట? గుణపడాలి. చేసిన పొరపాటు ఏంటో ఆ పొరపాటుకు తగిన శిక్ష ప్రాముఖ్యంగా మనుషుల మీదకి వచ్చినప్పుడు ఆ శిక్షను గుర్తెరిగిన మనుషులు ఏం చేయాలన్నమాట? గుణపడాలి, మనసు మార్చుకోవాలి.
తమ జీవితాలు దిద్దుబాటు చేసుకోవాలని పరమదేవుడు ఆది నుండి కోరుతున్నాడు. కాబట్టి మనుషులమైన మనం ఏం చేయాలని గ్రంథం తెలియజేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలా? మనం చేసే పాపం విషయంలో మనం ఏం చేయాలన్నమాట? గుణపడాలి అన్నాడు. గుణపడాలి. ఒక వచనం చూద్దామా? 23వ వచనం చూడండి ఒకసారి. ఇదే అధ్యాయంలో 23వ అధ్యాయం వచనము. తమ తండ్రి అయిన మనిషే చాలు. ఏం జరిగిందనమాట? తన తండ్రి అయిన మనిషే అంటే తన కుమారుడు ఒక ఆయన వస్తాడులే, ఆయనకి చెబుతుంటాడు. కానీ మా మనిషి కాలంలో మనిషి మాత్రం ఏమయ్యాడనమాట? గుణపడ్డాడు. అంటే మనసు మార్చుకున్నాడు. మనసు మార్చుకున్న వాడి పట్ల ఏం జరిగిద్ది? గుణపడిన వాడి పట్ల ఏం జరిగిద్ది? ఎవరైనా ఉన్నారా గుణపడిన వాళ్ళు గ్రంథంలో? ఏనా అట్టుంచండి. ఎవరైనా ఉండారా? దావీదు పాపం చేశాడు, బెత్షెబాతో నాతానేల్ని హత్యం చేశాడు, వెంటనే రెక్టిఫై అయ్యాడు. ఇంకా గుణపడినవాడు జక్కయ్య ఉంటాడు. జక్కయ్య పాపి. లేదా ప్రజలు అనుకుంటారు పాపింట్లో పోయేడేంటి? ఆ జక్కయ్య పాపి ఇంట్లోకి యేసుప్రభు పోతాడు. పోయిన తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే న్యాయం తీసుకున్నానో అది 4 వంతులు ఇచ్చేస్తాను, నా ఆశ్ర సగం పేదలకు ఇస్తాను అన్న తర్వాత ఏమన్నాడు ప్రభునేసు? నిజంగా ఇతడు అబ్రాహాము కుమారుడే. గుణపడినప్పుడు పరమదేవుడు హెచ్చించేవాడు అంటాడు, మెచ్చుకునేవాడు అంటాడు, ఆనందపడేవాడు అంటాడు, ఆస్వాదించేవాడు అంటాడు. ఇంకెవరైనా ఉన్నారా? తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గర రావాల్సిన ఆశ్రమంతో తీసుకొని దుర్యాపారం వలన అన్న దగ్గర ప్రత్యేకం కింద వ్యభిచారంతో కొట్టబడినట్టుగా మాట్లాడేశాడు ఆ అధ్యాయంలో, 16వ అధ్యాయంలో. ఏం జరుగుతుంది? 15వ అధ్యాయం లోకాసువార్త. అక్కడ ఏం జరిగిందనంటే, తనకు బుద్ధి వచ్చినప్పుడు అనే పదాన్ని ఉపయోగిస్తాడు. తనకు బుద్ధి వచ్చినప్పుడు పరలోకానికి విరోధంగా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ పనివాళ్ళలో పనివాడిగా, నీ కుమారుడు అనిపించుకోవడానికి యోగ్యుడు కాదు, పనివాళ్ళలో పనివాడిగా అని తన తండ్రి దగ్గర చెప్పుకుందామనే భావంతో తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటువంటి వాడు గుణపడిన కారణాన తండ్రి అక్కడ నుంచి ఇక్కడ ఎంతో దూరంగా ఉండి చూసి పరుగున పోయి కౌగిలించుకుని ముద్దు పెట్టుకుని ప్రశస్తమైన వస్త్రాలు తెప్పించి ఉంగరం తొడిగించి చెప్పులు తొడిగించి తన నిమిత్తం పెద్ద విందు చేయిస్తాడు. ఏమంటాడు? తప్పిపోయి దొరికాను, చనిపోయి బ్రతికాను, నా సంతోషం పాలుపుచ్చుకోండి. ఇంతకీ సంతోషపడేది ఎవరన్నమాట? గుణపడే వాళ్ళ విషయంలో పరమదేవుడు సంతోషిస్తుంటాడు. అందుకే ఈనాడు పాపులందరూ మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు, గుణపడాలని కోరుకుంటున్నాడు. ఆ కోరిక ప్రకారంగా మనుషులు ఎప్పుడైతే తమ చేసే పాపం విషయంలో గుణపడతారో పరమదేవుడు ప్రత్యేకంగా ఆనందించబడుతుంటాడు. నువ్వు జరిగించే ప్రతి కార్యం దేవునికి మెప్పు, మహిమ, ఆనందాన్ని కలుగు చేసేదై ఉండాల్సిన అవసరం ఉంది. ఏమైందన్నమాట? ఇప్పుడు శ్రమ కాలంలో మనిషి ఏం చేశాడు? దేవుణ్ణి మొరపెట్టేశాడు. మొరపెట్టిన వాడు ఎలా మొరపెట్టాడు తెలుసా? అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తమ దేవుడిని యెహోవా బతిమిలాడుకొని తన పితరుల దేవుని సన్నిధిని తాను బహుగా తగ్గించుకొని, అది సమాచారం. దేవుని ఎదుట తగ్గించుకోవాలి. తను చేశాడు అనేటువంటి భావంతో విర్రవీగాడు మనిషే. ఏం చేశాడు? అరే ఓ పక్క తండ్రి చేసింది కనపడుతుంది. మనిషి బాలుడు యవనస్తుడు తన తండ్రి పెద్దవాడై గొప్ప గొప్ప సాహస కార్యాలు, సంస్కరణలు దేవుని యొక్క ధర్మశాస్త్ర ప్రకారం చేస్తుంటే ఇంట్లో కూర్చొని కుమారుడు జాగ్రత్తతో చూడాల్సిన వాడు, చూసి ఆచరించాల్సిన వాడు చేయకోకుండా ఏం చేశాడు? మన తండ్రికి వేరుగా అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు దేవుడు తెలియజేయం జరిగించిన కారణం తను ఏం చేశాడనమాట? చెరకెళ్ళినటువంటి వాడు ఏం చేస్తుంటాడు? ఇప్పుడు తను తగ్గించుకుని గుణపడినట్టుగా గ్రంథం తెలియజేసింది. కాబట్టి నాడు నీవు నేను దేవుని కన్నులు ఎదుట తను తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే ఏం జరిగింది అన్నాడు? హెచ్చిస్తానన్నాడు. వాస్తవానికి దేవుని దగ్గర విచారణ చేస్తే ఏమన్నాడు? దేవుని దగ్గర విచారణ చేస్తే ఏం చేస్తాడని కీర్తన గ్రంథం. దేవుని దగ్గర విచారణ చేస్తే అంటే ప్రార్థిస్తే ఏం జరుగుద్ది? 51వ అధ్యాయం చూడండి ఒకసారి.
దావీదు విషయంలో మాట్లాడుతుంటాడు. 51వ వచనం, 51వ అధ్యాయం 1వ వచనం. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్యం బాహుళ్యం చొప్పున నా అతిక్రమ తుడిచివేయము. నా దోషము పోవునట్లు నువ్వు నన్ను బాగుకు అడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచము. నా అతిక్రమము నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లడం నా ఎదుట ఉన్నది. మాట్లాడేశాడు అనమాట నీట్గా. కాబట్టి దేవుని దగ్గర విచారణ చేసి తన పాపాన్ని తను ఒప్పుకుంటున్న కారణాన పరమదేవుడు తన పట్ల కృప చూపిస్తున్నవాడుగా కనపడుతుంటాడు. ఈనాడు దేవుని దగ్గర మనం ఏం చేయాలన్నమాట? విచారణ చేయాలి. 34వ అధ్యాయం, కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం చూడండి. అక్కడ ఏమన్నాడు? నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను వీడు తప్పించెను. అది సంగతి. విచారణ చేస్తే, ప్రార్థిస్తే ఏం చేస్తాడు? భయములన్నిటిలో నుంచి మనల్ని తప్పించేవాడు అంటుంటాడు. కాబట్టి అయ్యో, అశూర్ రాజులు తీసుకెళ్లారు, సైనికులు తీసుకెళ్లారు, బబులోన్లో పెట్టారు, నేను చేసిన పనుల వల్ల ఇటు చేసాడేమో దేవుడు అని ఏం చేశాడనమాట? తను తగ్గించుకుని దేవుని దగ్గర విచారణ చేశాడు. ఆయన క్షమించండి. పరమదేవుడు మళ్ళీ ఏం చేశాడనమాట? తన రాజ్యానికి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఒక ఉన్నతమైన స్థితిని కలుగు చేశాడు. అప్పుడు ఏం జరిగింది అనే సంగతి మనం ఆలోచన చేయాలి. రాజుల గ్రంథంలో ప్రాముఖ్యంగా ఇక్కడ మనకు కనిపించదు, కానీ మన కింద భాగంలోనే దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయంలో ఈ విధంగా మాట్లాడుతుంటాడు. 14వ వచనం. ఇది అయిన తర్వాత అతడు దావీదు పట్టణము బయట గిహోనుకు పరమడగా లోయందు మచ్చిపు గుమ్మము వరకు ఓపేలు చుట్టూను బహు ఎత్తైన గోడను కట్టించిన, మరియు యూదా దేశంలోని బలమైన పట్టణములన్నింటిలోనూ సేనాధిపతులు ఉంచిన, మరియు యెహోవా మందిరము నుండి, చూసారా ఏమన్నాడో? యెహోవా మందిరము నుండి అన్య దేవతల విగ్రహమును తీసివేసి యెరూషలేమునందును యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నీ తీసి పట్టణము బయటికి వాటిని లాగివేసిన. ఇదిగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలు కృతజ్ఞతార్పణలు అర్పించచ్చు ఇశ్రాయేలు దేవుడని యెహోవాను సేవించున్నాడని యోధా వారికి ఆజ్ఞాపించిన. అయినను జనులు ఉన్నత స్థలములు యందు ఇంకను బలు అర్పించుతూ వచ్చిరి, కానీ ఆ అర్పణలను మన దేవుడని యెహోవా నామమునకే చేసిరి. మాట్లాడేశాడు అనమాట. అర్థమవుతుందా? వచ్చి అక్కడ గుణపడిన తర్వాత మన తిరిగి దేవుని సంతోషపెట్టడం జరిగించేశాడు. కాబట్టి దేవుడు తన పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి ఆనవాలు దేవుడు తెలియజేస్తుంటాడు అనమాట. దేవుడు తన పట్ల కృప చూపించిన వాడు ఏంటుంటాడు. నెక్స్ట్ 22వ అధ్యాయం, 21వ అధ్యాయము రాజుల 2వ గ్రంథం 21వ అధ్యాయం 26వ వచనం. తోటలో నెక్స్ట్ మరొక క్యాండిడేట్ వచ్చాడు, హోషేయ. హోషేయ రాజుగా పరమదేవుడు తన కుమారుని స్థానంలో, అంటే మనిషి స్థానం తన కుమారుని నిలబెట్టాడు. గ్రంథంలో ఇలాగా చదువుతాం. గ్రంథం నుంచి 22వ అధ్యాయం 1వ వచనం. హోషేయ ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమందు 31 సంవత్సరములేలు. అతని తల్లి బొస్కాతు ఊరివాడకు అదాయాకు కుమార్తెన ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థంగా నడుచుతూ కుడి ఎడమలకు తిరక్క తన పితరులకు దావీదు చెప్పిన ప్రవర్తనను సరిగా ప్రవర్తించాడు. అంటే ఏం జరుగుతుందన్నమాట? దావీదు ప్రవర్తన అంటే తన తండ్రి చేసిన పొరపాటు తనకు అర్థమవుతుంది. తన తండ్రి చేసిన పొరపాటు తనకు అర్థం. తర్వాత మాట్లాడుతుంటాడు. రాజైన హోషేయ ఏలుబడిలో 18వ సంవత్సరం మందు మెషుల్లాముకు పుట్టిన అజల్య కుమారుడును శాస్త్రి అయినటువంటి షాపాను యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో ఇలాగూ సెలవిచ్చింది.
నీవు ప్రధాన యాజకుడైన హిల్కీయా యొద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసి యెహోవా మందిరంలో ఉంచిన రొక్కపు మొత్తము చూడుడని అతనితో చెప్పు. యెహోవా మందిర పనికి అధికారులే తమ పని జరిగించే వారి చేతికి ఆ ద్రవ్యం అప్పగించిన తర్వాత యెహోవా మందిరం మందలి శిథిలమైన స్థలములను బాగు చేయుటకై యెహోవా మందిరపు పని చేయు కూలి వారికి వారు దాన్ని నీయవలెనని అనియు వడ్ల వానికి శిల్పకారులకు కాసేవారికి మందిరపు బాగు చేయుటకై మానులనేమి చెక్కిన రాళ్ళనేమి కొనుటకు ఇవ్వవలనని తెలియజెప్పు. కాబట్టి మాట్లాడేశాడు అనమాట. రాజు ఒక ప్రత్యేకమైన కార్యాన్ని పూనుకున్నాడు. హోషియా ఏం చేస్తున్నాడు? పాడైపోయిన దేవుని మందిరాన్ని బాగు చేయటానికి, శిథిల వ్యవస్థలో ఉన్నదాన్ని మళ్ళీ తిరిగి కట్టడానికి, దాన్ని మరమ్మతులు చేయడానికి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు. అంతలో జరిగింది ఏంటంటే 7వ వచనం. ఆ అధికారులు నమ్మకస్తులని వారి చేతికి అప్పగించిన ద్రవ్యమును గూర్చి వారి యొద్ద లెక్క పూనుకొంచును. అంతటా ప్రధాన యాజకుడైన హిల్కీయా యెహోవా మందిరమందు ధర్మశాస్త్ర గ్రంథము నాకు దొరికినని షాఫాను అను శాస్త్రితో చెప్పి ఆ గ్రంథమును షాఫానుకు అప్పగించాడు. అతడు దాన్ని చదివి రాజునొద్దకు తిరిగి వచ్చి, మీ సేవకులు మందిరమందు దొరికిన ద్రవ్యమును సమకూర్చి యెహోవా మందిర పని విషయంలో అధికారులై పని జరిగించి వారి చేతికి అప్పగించరని వర్తమానం తెలిపి, యాజకుని హిల్కీయా నాకు ఒక గ్రంథం అప్పగించినని రాజుతో చెప్పి ఆ గ్రంథమును రాజు సముఖంలో చదివి, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథం మాటలు వినినప్పుడు తన బట్టలు చింపుకొని మాట్లాడేసేసాడు. అంటే ఇప్పుడు దాకా అసలు గ్రంథాన్ని వాళ్ళు పాటిస్తున్నారా? పాటించిన కారణానే ఈ పిచ్చి పని. ఆ గ్రంథము మరుగున పడిపోయి ఎక్కడ ఉంటుంది అది? ఆ గ్రంథం ఎక్కడ ఉంటుంది? యెరూషలేములోనే. ఎక్కడ? ఏ మందిరం? సొలొమోను కట్టిన మందిరం. అంతకుముందు గుడారంలో ఉండేది. ఎక్కడ ఉంటుంది అది? లేవీయుల దగ్గర ఉండేది. అది అట్టుంచండి. అసలు ముఖ్యమైన ప్రతి ఎక్కడ ఉంటుంది? మందసం మీద కరుణాపీఠము, అలాగే 2 కెరూబుల మధ్య అక్కడ ఉండదు. అర్థమవుతుందా? మందసం దగ్గర దేవుని మందసాన్ని ఎవరు పట్టించుకున్నాడు? దేవుని బలిపీఠాన్ని ఎవరు పట్టించుకున్నారు? దేవుని గ్రంథాన్ని ఎవరు పట్టించుకున్నారు? రాజులు వచ్చిన కాడ నుంచి. రాజులు ఎవరో ఆరంభశూరులు అంటే ఏదో ప్రధాన యాజకులు ప్రవక్తలు చెప్పినట్టుగా వాళ్ళు ప్రవర్తిస్తూ వస్తున్నారు, కానీ గ్రంథాన్ని ధ్యానించే వెలుసుబాటు ప్రజలకు. కానీ ఇప్పుడు ఆ గ్రంథం మరుగున పడిపోయిన గ్రంథం ఇప్పుడు దొరికింది. ఆ గ్రంథం చదివించుకున్నాడు. గ్రంథం చదివించుకుంటే ఏం దొరికిందనమాట? బట్టలు చించుకున్నాడు. ఎందుకని? ఏదో జరగాల్సిన నష్టం జరిగిపోయింది అన్నట్టుగా తనకు అర్థమైంది. నువ్వు గ్రంథాన్ని ధ్యానించకపోతే దేవుని కన్నులు ఎదుట బట్టలు చించుకోవటం అంటే ఎవరన్నా ఉన్నారు అట్టగా? ప్రాముఖ్యమైన ఒక వ్యక్తి గురించి చెప్పండి. మొర్దెకై అన్నమాట. అంటే ఏదో విపత్తు రాబోతుంది. ఆ విపత్తు తన చెవిలో పడింది, ఇలా రాబోతుందని. వెంటనే ఏం చేశాడు? బట్టలు చించేసుకొని ప్రత్యేకంగా రాజుగారి కోట ఎదురు తిరుగుతున్నాడు. ఆ రాజుగారి కోట ఎదుట బట్టలు లేకోకుండా తిరగటం చట్ట విరుద్ధం. కానీ ఈయన తిరుగుతున్న సంగతి వార్త తన కూతురికి తెచ్చి వెంటనే ఎక్కడి నుంచి తీసుకెళ్ళి బట్టలు నాకు అవసరం లేదు. అసలు ఏంటి కథ అని అంటే ఇది సంగతి, విషయం అంతా క్లియర్గా చెప్పేసి, అప్పుడు నా నిమిత్తం 3 రోజులు ఉపవాసం ఉండండి అంటే అందరూ దేవుని సముఖానికి వెళ్ళి కన్నీళ్లు గారుస్తూ దేవునికి ప్రార్థన చేస్తే అద్భుతమైన సహాయం ఎస్తేరు ద్వారా అందింది. కాబట్టి ఇలాగ ఎన్నో కార్యక్రమాలు వాస్తవానికి చాలామంది. కావున ఇప్పుడు 13వ వచనం చదువుతాం. మీరు పోయి దొరికిన ఈ గ్రంథపు మాటలను గురించి నా విషయంలోనూ జనుల విషయంలోనూ యోధా వారి అందరి విషయంలోనూ యెహోవా యొద్ద విచారణ చేయడి అని చెప్పేసి మాట్లాడేశాడు.
విచారణ చేస్తే 18వ వచనంలో ఈ మాట రాయబడింది. 18వ వచనం, యెహోవా యొద్ద విచారణ చేయటకే మమ్మల్ని పంపిన యోధారాజునకు ఈ మాట తెలియజెప్పుడు. మిమ్మల్ని పంపిన యోధారాజుకి ఈ మాట తెలియజెప్పుడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ఈ స్థలము పాడగుననియు దాని కాపురస్తులు దోషణాస్పదులను అవుతారనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి దేవుని సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చించుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చిది గనుక నీవు చెయ్యి మనవిని నేను అంగీకరించున్నాను. నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును. నీవు నెమ్మది నొందిన వాడవై సమాధి చేర్చబడదువు. నేను ఈ స్థలం మీదకి రప్పింపబో కీడు నీవు నీ కన్నులతో చూడనే చూడవు అని చెప్పేసి ఏం జరిగిందనమాట. గ్రంథంలో ఒక మాట అంటారు, ఏమంటారంటే, పడిపోయిన పిండం గతి మేలు అంటారు. అర్థమైందని అన్నమాట మీకు? పడిపోయిన పిండం గతి అంటే ఏంటని అర్థం? అంటే చచ్చిపోయినాడు పుట్టిన తర్వాత వచ్చినాడు కాదు దాని అర్థం. పడిపోయిన పిండం అంటే ఏంటిదనమాట? పసిపిల్లలు గర్భం నుంచి వచ్చేటప్పుడే రాలిపోతారు, పుట్టిపోయి ఏడుతాడు. ఏడవలసిన వాడి గతే మంచిది అంటాడు. ఎందుకని వాడు పాపం చేయడు, వాడు కష్టాలు పడడు, అలాగా ఇవన్నీ తప్పించుకుంటాడు. కాబట్టి రేపు తీర్పు దినాన్ని కూడా తీర్పులో కూడా పెద్దగా సమస్య ఉంటుంది. ఒకవేళ పుట్టినవాడు దుర్మార్గుడిగా పుట్టి దుర్మార్గుడిగా జీవించి కష్టాలు పడుతున్నాడు అనుకో, చూసే తల్లి ఏం చేస్తుంది? వాడిని చూసి బాధపడతాడు. కాబట్టి ఈ రాజుకి దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప జీవితం ఏంటంటే, రాబోయే అంటే ఏమన్నాడు ఇందాక మనిషి విషయంలో, 2 చెవులకి గింగురుమనేటట్టుగా ఒక వార్తను నేను యోధారాజుల మీద యోధా ప్రజల మీద రప్పించబోతున్నాను అన్నాడుగా. అది ఈయన కన్నులాన చూడుకోకుండా దాటిపోయేటట్టుగా ఒక మంచి ఏర్పాటు. అర్థమవుతుందా? భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయి మనకి దేవుడు కాలాన్ని తన స్వాధీనంలో ఉంచుకొని నల్లారా తిరిగి రండి అని మనం పిలిచాడు అనుకో, దాటిపోతాం. అర్థమవుతుందా? నల్లారా తిరిగి రండి పిలుస్తాడు, దాటిపోతాం. ఇంతకలా దాటిపోవటం మేలంటావా, లేకపోతే రేపు రాబోయేయి కూతురు పడే కష్టాలు, కొడుకులు పడే కష్టాలు, వాడి పిల్లలు బాధపడే కష్టాలు, వాడు కడుపు నొప్పి వచ్చి హాస్పిటల్లో ఉండి విలవిల్లాడేటువంటి కష్టాలు, ఇవన్నీ చూడటం గొప్పదా? నా మాట మీకేమో అర్థమవుతుందా మీకు? అంటే దేవుడు మంచి ఆయుష్ను ఆరోగ్యాన్నిచ్చి మన పిల్లలు క్షేమంగా ఉండేటట్టుగా, వాళ్ళ పిల్లలు క్షేమంగా ఉండాలంటే నీవు దావీదు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించాలి, హిజ్కియా ప్రవర్తించినట్టు ప్రవర్తించాలి. అప్పుడు నీ జీవితము, నీ పిల్లల జీవితము, నీ పిల్లల జీవితం దేవుడు దీవెనిగా ఉంచుతాడు. యెహూ దేవుని యొక్క క్రమం ప్రకారం దేవుని యొక్క సంతోషాన్ని నెరవేర్చిన కారణాన 4 తరాలను చూసేసాడు. 4 తరాలు దేవుని సన్నిధిలో ఉండేట్టుగా దేవుడు ఆయన ద్వారా 4 తరాలను ఆస్వాదించినట్టుగా మాట్లాడేశాడు. కాబట్టి మన వలన మన తరతరాలు మన పిల్లలకి దీవెనగా ఉండాలంటే మనం ఏం చేయాలన్నమాట? దావీదు ప్రవర్తించినట్టుగా ప్రవర్తించాలి. ఒకవేళ అలా కాకోకుండా ఏదో దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే వచ్చే నష్టాన్ని మనం అనుభవించడమే కాదు, మన పిల్లలు అనుభవించే పరిస్థితులు ఉన్నప్పుడు వాటన్నిటిని చూసుకుంటా ఏడ్చే జీవితం కంటే ఏం చేస్తే మంచిది? దేవుడు పిలిస్తే కాలం చేయటం మంచిది. అది ప్రభువునందు కాలం చేయాలి. రూతు ఏముంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నువ్వెక్కడ చచ్చిపోతే ఈనాడు నువ్వెక్కడ చావాలి, నీ పిల్లలు ఎక్కడ చావాలి, మనం ఎక్కడ చావాలి? ప్రభువునందు నిద్రించువాడు ధన్యుడు అని మనం ప్రభువునందు నిద్రించాలా? అలాగే మన పిల్లలు ఎక్కడ నిద్రించాలా? వాడు పొరపాటున బయట తెచ్చాడు అనుకో, ప్రభువునందు చావుకోకుండా ఏదో లోకరీతిగా జీవించి తెచ్చాడు అనుకో, అప్పుడు ఏం జరుగుతుంది అనమాట? మన జీవితం ధన్యమైనట. కాబట్టి తల్లిదండ్రులుగా మన పిల్లల మీద మహా గొప్ప బాధ్యత ఉంది. వారు క్రీస్తులో ఉండేటట్టుగా, క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అపోస్తుల బోధన అనుసరించేటట్టుగా,
అదే ప్రత్యేకంగా పాతాళం తప్పించుకునేటట్టుగా క్రీస్తు ప్రభు సంఘంలో ఉండేటట్టుగా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు గ్రంథంలో ఉన్నాయి, దాగి ఉన్నాయి. దాన్ని అనుసరించాలి ప్రాముఖ్యంగా. కావున ప్రియమైన దేవుని పిల్లారా, హోషేయకి ఏమి ఏర్పాటు చేశాడు? రాబోయే కీడు నువ్వు చూడకోకుండా నువ్వు మంచిగా పితల దగ్గరికి వెళ్ళిపోతావు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 33వ అధ్యాయం 12వ వచనం. 33వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా హోషేయకి తండ్రి. హోషేయ తండ్రి ఎలాగ మెత్తన హృదయం కలిగి ఉన్నాడో అలాగే హోషేయ కూడా ఏం చేశాడు అనమాట. హోషేయ కూడా ఏం చేశాడు? మళ్ళీ రండి, రాజుల 2వ గ్రంథానికి రండి, 22వ అధ్యాయము 19వ వచనం చూడండి. తన తండ్రి ఏం చేశాడనమాట? తను తగ్గించుకుని దేవుని సన్నిధిన గుణపడినట్టుగా ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడు? 19వ వచనం చూడండి. పోగడననియు స్పోదులను అవుదురనియు అదుగు అదనమాట సమాచారం. దేవుని సన్నిధిలో మనుషులు ఎలా ఉండాలన్నమాట? తను తగ్గించుకోవాలి, మెత్తని మనసు కలిగి జీవితం గడపాలి. లేదండి కొన్ని గడుసుగానే ఉంటానంటే, దేనత్వం లేకుండా గడుసుగానే ఉంటానంటే, గత ఆదివారం మనం ఆలోచన చేసాం కఠిన హృదయులు అనే పాట. ఇప్పుడు ఎట్లా ఉండాలంట? ఎలా ఉండాలంట? మనిషి ఎట్టున్నాడు? హోషేయ ఎట్లా ఉన్నాడు? ఏంటి అలా నాన్న బుద్ధులు కొన్ని వస్తున్నాయి అన్నమాట. ఈడు బుద్ధులు ఈయనకు వస్తున్నాయి. కొద్దిగా పిచ్చి పనులు చేసినా గుణపడే బుద్ధులు ఉన్నాయి అన్నమాట. ఏడాడు కొద్దిగా ఉన్నాయి అన్నమాట. అర్థమవుతుందా? హిజ్కియా, మనష్షే, హోషేయ. ఓకేనా? దేవుని వ్యతిరేకమైన విషయాలు కాదు, దేవుణ్ణి ఆనందింపజేసేటువంటి బుద్ధులు అనమాట. దేవునికి మహిమ తెచ్చేటువంటి బుద్ధులు అనమాట. దేవుని యొక్క మార్గాన్ని అనుసరించేటువంటి బుద్ధులు అనమాట. దేవుని యొక్క ధర్మశాస్త్రం అనుసరించేటువంటి బుద్ధులు అనమాట. మెల్లికి వెళ్ళిపోతున్నాయి. అది కావాలని పరమదేవుడు కోరుతాడు. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనం నుంచి. మీరు ఇంటికి వెళ్ళాక 23వ అధ్యాయం చదివితే ఈ యొక్క హోషేయ ఏం సంస్కరణలు చేశాడు, ఏ విధమైన కార్యాలు చేశాడు అనే సంగతి మనకు అక్కడ కనపడుతుంది. కొద్దిగా మనం ధ్యానిద్దాం. రాజు యోధా పెద్దలందరినీ, యెరూషలేము పెద్దలందరినీ తమ యుద్ధకు పిలువనంపించి యోధా వారి అందరినీ, యెరూషలేము కాపురస్తుల్ని, యాజకుల్ని, ప్రవక్తల్ని, అల్పులేమి ఘనులేమి జనులందరినీ పిలిచి యెహోవా మందిరమునకు వచ్చి వారు వినుచుండగా యెహోవా మందిరమందు దొరికిన నిబంధన గ్రంథములోని మాటలన్నిటిని చదివించాడు. రాజు ఏం చేశాడనమాట? ఇప్పుడు దాకా ఎవడో ఇలా కూడి గ్రంథం చదివిన వాళ్ళు లేదు, ఏ రాజుల కాలం లేదు. కానీ ఇప్పుడు ఈయన ఏం చేస్తున్నాడు? హోషేయ అందరిని, రాజ్యంలో ఉన్న యాజకుల్ని, ప్రవక్తల్ని, సామాన్యుల్ని, గనుల్ని, అలాగే అధికారులు అందరూ పోగేసి అందరి ముందు గ్రంథాన్ని చదివిస్తాం. అందరి ముందు గ్రంథాన్ని చదివించాం. శాసించిన సంగతి ఏంటంటే, రాజు ఒక స్తంభం దగ్గర నిలిచి యెహోవా మార్గమాల యందు నడిచి ఆయన ఆజ్ఞలను కట్టడం శాసనము పూర్ణ ఉదయంతోనూ పూర్ణాత్మతో గైకొని ఈ గ్రంథమందు వ్రాయబడి ఉన్న నిబంధన సంబంధమైన మాటలన్నీ స్థిరపరచుదని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధన సమ్మతించరు. మేము ధర్మశాస్త్ర ప్రకారంగా జీవితం గడుపుతామని ప్రమాణాలు చేశారు. రాజు బయలుదేవతలను అషేరా దేవతకి నక్షత్రములకు చేయబడిన ఉపకరణములన్నిటినీ యెహోవా ఆవరణములో నుండి యువతలకు తీసుకొని రావాలని ప్రధాన యాజకుడైన హిల్కీయాకును 2వ వరుస యాజకులకును ద్వారపాలకును ఆజ్ఞగా ఎలికే వాటిని యెరూషలేము వెలుపల కిద్రోను వాగులో కాల్చివేసి బూడిదను బేతేలు ఊరికి పంపివేసి ఏం చేశాడనమాట?
అషేరా దేవతని అలాగే నక్షత్రాలకు ఏం చేశాడనమాట. అక్కడ ఏం చేశారు, ఎవరో ఇట్లా కాల్ చేసిన వాళ్ళు ఏమైనా ఉన్నారా ఎక్కడన్నా? ఏమన్నా కాలని మీకేమైనా గుర్తుకొస్తుందా? కాల్చటం. విగ్రహాలను పెడితే ఒకసారి అపోస్తుల కార్యగ్రంథానికి వస్తాం. అపోస్తుల కార్యగ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యగ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసులో కాపురం ఉన్న తెలివచ్చినప్పుడు వారందరికి భయం కలిగింది. ప్రభుని యేసు నామము ఘనపరచబడింది. 18వ వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొంది. మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసి వారు లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలాయి. ఇంత ప్రభావంతో ప్రభు వాక్యం ప్రబలమై వ్యాపించింది. ఏం జరుగుతుందన్నమాట? ఇప్పుడు వాక్యం చదివితే, వాక్యం ధ్యానిస్తే ఏం జరగాలన్నమాట? లోకంలో జరుగుతున్నటువంటి పిచ్చి అన్నీ ఏం జరగాలన్నమాట? కాల్చివేయాలి. వాళ్ళు పుస్తకాలను కాల్చేశారు, వాళ్ళ జీవన సంబంధమైన పుస్తకాలు. ఆ పుస్తకాలు ధ్యానించి జరిగిస్తే, కార్యక్రమం జరిగిస్తుంటే వాళ్ళకి ఆదాయం వస్తుంది. కానీ దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు అని సమాచారం తెలుసుకున్న వాళ్ళు ఎఫెసీలు ఏం చేసిన పుస్తకాల్ని కాల్చి పట్టేశారు. మన ఇంట్లో యేసుప్రభు బొమ్మ ఉంటుంది. నా మాట మీకు అర్థమైందా? ఆయన ఎవరు? ఆయన ఎవరు? యేసు ప్రభు. ఎవడో బతుకు తిరుగుతావు రోడ్డు మీద బొమ్మ ఎత్తే మా ప్రభు అయ్యో దానికేం చేస్తుంటారన్నమాట? నమస్కారం చేసి పోతుంటారు. ఎక్కడన్నా శిలువ గుర్తు కనపడితే దానికి చెంపలు కొట్టుకుంటుంటారు. ఇంట్లో ప్రత్యేకంగా యేసుప్రభు బొమ్మని దాన్ని తొక్కడం అమ్మో ఎంత పవిత్రంగా ఏదో ఏం చేస్తున్నట్టు అనమాట. వాస్తవానికి వాళ్ళు చేసే పనే పిచ్చి పని అని తెలుసుకున్న వాళ్ళు వాటిని తగలబెడుతున్న కాలం అది. ఈనాడు క్రైస్తవ్యం జ్ఞానం ఉంది, పరిశుద్ధ గ్రంథం సంపూర్ణంగా వివరించబడుతుంది. ఈనాటికి కూడా మనం ఏం చేస్తున్నాం అనమాట? ఏం చేస్తున్నాం? ఆ బొమ్మలకి ప్రత్యేకంగా మా ప్రభు అని. ప్రభువా? వాస్తవానికి ప్రభువేనా దాంట్లో ఉన్నది? ప్రభువే ఉన్నాడా? ఈ ఫోటోలో ఒకళ్ళలాగా ఉంటాడు, నాలాగా ఉంటాడు, ఇంకో దాంట్లో నీలాగా ఉంటాడు, ఇంకో దాంట్లో ఇంకో ఆయనలాగా ఉంటాడు. ఆయనంట ఎవరంట? యేసుప్రభు అంట. ఏం పెద్ద జాగ్రత్త తీసుకెళ్ళి పెట్టి దానికి పెద్ద నమస్కారం ఏం చేయదు. పిల్లలు చేస్తుంటే అప్పో ఎంత భక్తిగా ఉంటున్నాడో మా పిల్లవాడు అనుకుంటాడు. అర్థమైందా? నేనేమంటున్నానంటే వాస్తవానికి గ్రంథానికి వేరుగా జీవితాలు గడుపుతున్నప్పుడు పరమదేవుడు ఎలా మెచ్చుకుంటాడంట. వాస్తవానికి ఆ బొమ్మలో ఉన్నది విజయచంద్ర హీరో ఉన్నాడు దాంట్లో, అంతేగాని యేసుప్రభు లేడు. నువ్వు ఎవడికి మొక్కుతున్నావు? విజయచంద్రకి మొక్కుతున్నావు. అరే కరుణామయుడు సినిమా తీసినాడు నువ్వేగా, నువ్వే యేసుప్రభువి కాబట్టి అబ్బో నువ్వే అని ఎవరు దండం పెడుతున్నారు? జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఆనాడు రాజులు వారు చేసిన సొంతంగా చెక్కుడు విగ్రహాలను చేసుకుంటే పరమదేవుడు మెచ్చుకోనప్పుడు నీకు ఏ రకమైన చెక్కుడు బొమ్మ అయినా నీ జీవితంలో ఉంటే అదేం చేయాలన్నమాట? ఏం చేయాలి?
ఏం చేయాలి? కాల్చివేయాలి. నాకు తెలియదు కరుణమయుడు సినిమా చూసి ఎంతమంది ఏడ్చుంటారో. ఏడిచిన వాడి జీవితం ఏదైనా ఒకటిదైనా మారిందంటావా? కరుణమయుడు సినిమా చూసి మా ప్రభు వమ్ము వమ్ము అంటాడు. వమ్ము అనేవాడే కానీ జీవితం మార్చుకున్నవాడు ఉన్నాడంటావా అంటే అర్ధరహితం, జీవితం అర్ధరహితం. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించాలి. ఏదో సినిమాలో చూసి విజయచంద్ర చేసే యాక్టింగ్ చూసి జీవితాలు కన్నీళ్ళు రాత్రి అంతా నిద్రపోలేదు. ఆయనే గుర్తుకొచ్చాడు. వచ్చి ఎవడు గుర్తుకొచ్చాడు? ప్రభు గుర్తుకొచ్చాడా లేకపోతే సినిమాలో హీరో గుర్తుకొచ్చాడా? ఆలోచించాలి. దేవుని గ్రంథాన్ని మనం ఆచరించాలి. దేవుని గ్రంథాన్ని ఆచరించాలి. కావున ఈ హోషియా అనేకమైన వాటిని ఏదైతే తన తండ్రి మనిషే కొన్ని బొమ్మలను పెట్టాడో ఆయన కొన్ని తీసేసాడు. బుద్ధి వచ్చి మళ్ళీ ఇంకేమైనా ఉన్నాయో వాటన్నిటిని తీసేసి నువ్వు పెట్టేశాడు. మన జీవితంలో నువ్వు పెట్టాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవి బావు ప్రత్యేకంగా అవి వాస్తవానికి భౌతిక సంబంధమైన పరికరాలు అయి ఉంటాయి తగలబెట్టాల్సినవి. రెండోది వ్యక్తిత్వానికి సంబంధించింది. ఏ వ్యక్తిత్వం అయితే పరమదేవునికి కోపం పుట్టిస్తుండదో ఆ వ్యక్తిత్వాన్ని మనుషులు తగలబెట్టేసేయాలి. అంటే ఏంటి? బూడిద చేసేయాలి. అంటే ఏంటి? అది తన జీవితంలో లేకుండా చేసేసేయాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే పరమదేవుడు ఆనందించబడగలుగుతాడు. అందుకే ప్రభువా, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయం తీసుకున్నానో అది 400 తిరిగి ఇచ్చేస్తాను, నా ఆశలో సగం బెదరికిస్తాను. ఏదైతే ఉందో తీసిపడేసేసాడు పక్కకి మనిషి. అద్భుతంగా నువ్వు అబ్రహాం కుమారుడు అంటే అబ్రహాం కుమారులకి ఏముంటుంది? ఏం గుణం ఉంటుంది? దేవుని కోసం ఏ నష్టమైనా భరిస్తారు, ఏ త్యాగమైనా చేస్తారు. అలాంటి అద్భుతమైన స్వభావం ఆయనకున్న కారణాన నువ్వు అబ్రహాం కుమారుడు. ఈనాడు మన పరిస్థితి ఏంటి అనే సంగతి ఆలోచించాలి. కాబట్టి జాగ్రత్తగా పరిశీలించేద్దాం. దేవుడు ఎదుట హోషియా అంత అద్భుతంగా కార్యాలు కొనసాగిస్తుంటాడు. 9వ వచనం చూద్దాం. రాజుల 2వ గ్రంథం 23వ అధ్యాయం 9వ వచనం. అయినప్పటికీ ఆ ఉన్నత స్థలం మీద నియమింపబడిన యాజకులు యెరూషలేమునందున్న యెహోవా బలిపీఠం యొద్దకు రాక తమ సహోదరుల యొద్ద పులుసు లేని ఆహారం భక్షించేవారు. మాట్లాడుతున్నారన్నమాట అనేక సంగతులు. మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం చదువుకోండి. 26వ వచనం. అయినను మనిషే యెహోవాకు పుట్టించిన కోపమును బట్టి ఆయన కోపాగ్ని ఇంకను చల్లారకుండా యోధావైరం మండుచూ ఉండెను. మనుషుడు నాన్న వాళ్ళ ఫాదర్ హోషియా ఫాదర్ మనిషి చేసిన కార్యంలో దేవునికి వచ్చిన కోపం హోషియా కాలంలో కూడా తగ్గల. దేవుని కోపం తగ్గల. ఏనా హోషియా బాగానే ఉన్నాడు కానీ ఏం జరిగిందన్నమాట? కోపం తగ్గల. ప్రజలు ఇంకేం చేస్తున్నారు? ఈయనైతే గుణపడుతున్నాడు కానీ ఆ ప్రజలు ఏం చేస్తున్నారన్నమాట? పిచ్చి పనులు చేస్తానే ఉన్నారు. ఇంకా దేవుని కోపం తగ్గల. 29వ వచనం. అతని దినముల యందు ఐగుప్తు రాజైన ఫరో నెకో అషూరు రాజుతో యుద్ధం చేయుటకు యూఫ్రటీసు నది దగ్గరకు వెళ్ళుచుండగా తను ఎదుర్కొని వచ్చిన రాజైన హోషియాను మెగిద్దో దగ్గర కనుగొని అతను చంపాడు. అతని సేవకులు అతని శవం రథం మీద ఉంచి మెగిద్దో నుండి యెరూషలేము తీసుకొని వచ్చి అతని సమాధి యందు అతను పాతిపెట్టారు. అప్పుడు దేశపు జనులు హోషే కుమారుడైనటువంటి యెహోయాజు తీసుకొని అతనికి పట్టాభిషేకం చేసి అతని తండ్రికి మారుగా అతని రాజుగా నియమించారు. ఎవరు వచ్చారు? యెహోయాజు.
దేవుని చిత్తం అయితే యెహోయాజు గురించి, తర్వాత రాజుల గురించి నెక్స్ట్ వారం మనం ఆలోచన చేస్తాం. 15వ రాజు మనం ఎక్కడి దాకా ఆలోచన చేసాం? హోషేయ వరకు ఆలోచన చేసాం. కావున మనం జాగ్రత్తగా ఆలోచించాలి. పరమదేవుడు ఆనాడు వారిని కానీ ఈనాడు మనల్ని కానీ దేవుడు ఏం చేస్తాడు? దేంతో కొలుస్తాడు? మట్టపు గుడ్డు పొలనూడుతోనే కొలుస్తాడు. కాబట్టి ప్రభుని యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి అయితే ఆయనకు తగ్గటువంటి సజీవమైన రాళ్ళగా మట్టపు గుండు పొలనూలు పెడితే మనం ఫిట్ అయిపోవాలన్నమాట. అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. అలాంటి జీవితం కలిగి ఉండాలంటే గ్రంథాన్ని ఆచరించాలి. ఏది సత్యమో ఏది అసత్యమో పరిశీలనగా తెలుసుకోవాలి. పరమదేవుడు ఈనాడు కొత్త నిబంధన ప్రకారంగా అపోస్తుల బోధని ప్రాముఖ్యంగా మానవ జాతికి ఏర్పాటు చేశాడు. అపోస్తుల బోధ ప్రకారంగా జీవితాలు కలిగి ఉంటేనే మనము నిత్యరాజ్యానికి హక్కుదారులం అవుతాం. లేకపోతే అనేక మంది రాజులు రాలిపోయినట్టుగా ఈనాడు మనం కూడా రాలిపోయే ప్రమాదం ఉంటుంది. రాలిపోవటం వాళ్ళు భౌతికంగా రాలిపోయారు, మనం భౌతికంగా రాలిపోము, కానీ ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతుంటాం. కాబట్టి ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా జీవితాలు గడుపుదాం. దేవుని యొక్క మహిమార్థంగా మన జీవితాలు, మన కుటుంబాలు నీట్గా కట్టుకొని దేవుని చిత్తాన్ని జరిగించాలని ప్రభుపేట మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.